చిన్న హీరోల మీద బడ్జెట్ పెట్టడానికి భయపడతారు నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళకంత మార్కెట్ ఉండదు కాబట్టి. బడ్జెట్ పెడితే కలెక్షన్లు రాబట్టడం కష్టం. అయితే ఈ మధ్య కంటెంట్ మీద నమ్మకంతో చిన్న హీరోల మీద కూడా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మరి నిర్మాతల నమ్మకాన్ని హీరోలు నిలబెడతారా? మొన్నటి వరకు చిన్న హీరోగానే ఉన్న నిఖిల్ ని 100 కోట్లకు పైగా కలెక్షన్లతో పాన్ ఇండియా హీరోని చేసింది కార్తికేయ 2 మూవీ. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన ప్రతి సినిమా అదే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేదు. అందుకే కార్తికేయ 2 కమర్షియల్ గా రికార్డులు సెట్ చేసిన తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. అయినా సరే అప్కమింగ్ మూవీ స్వయంభూని మాత్రం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిఖిల్ హీరోగా భరత కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాని దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్నా కమర్షియల్ గా చెప్పుకోదగ్గ హిట్ ఇవ్వని చిన్న హీరో తేజ సజ్జాని పాన్ ఇండియా హీరోని చేసింది హనుమాన్ మూవీ. 40 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ మూవీ 350 కోట్ల కలెక్షన్లతో దుమ్ములేపింది. అయితే ప్రతిసారి ఈ రేంజ్ కలెక్షన్లు వస్తాయన్న నమ్మకం లేదు. అయినా సరే తేజ సజ్జా మీద దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారు మిరాయ్ మూవీ నిర్మాతలు. భారీ పీడియాట్రిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి ఆగస్టు 1 కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్లు లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది టీం. 100 కోట్ల కలెక్షన్లు కాదు కదా, పట్టుమని 20-30 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేదు మంచు విష్ణు ఇప్పటి వరకు. అలాంటి మంచు విష్ణు తన అప్కమింగ్ మూవీ కన్నప్పని 100 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, మోహన్ బాబు, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. శివుడి అపర భక్తుడిగా కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. మోహన్ లాల్, ప్రభాస్ లాంటి వాళ్లు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేస్తున్నా కూడా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో అనుకుంటున్నారు ఆడియన్స్. ఇలా అసలు మార్కెట్ లేకపోయినా కలెక్షన్లు లేకపోయినా 100 కోట్లు ఉండాల్సిందే అన్న రేంజ్ లో బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఆ బడ్జెట్ ని కలెక్ట్ చేస్తారో లేదో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.